హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాఖీకి చాలా మంది మోల్డ్స్ అండ్ బాక్సెస్ అడుగుతూ ఉన్నారు కదా, అవైతే మనకి వచ్చేసాయండి. సో నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందన్నమాట. సో దాంట్లో నాకు మెసేజ్ చేయండి. ఫస్ట్ అయితే మనము మోల్డ్స్ చూద్దామండి. ఇవైతే స్మాల్ బార్ మోల్డ్స్ అన్నమాట. రాఖీకి నేను ఆల్రెడీ ఇవి వీడియోస్ కూడా చేసి పెట్టున్నాను, ఎలాగ ప్రిపేర్ చేయాలి అని, ఎలాగ బాక్సెస్ ఎలాంటివి యూస్ చేయాలి అనేసి. సో ఇవి ఒక రకం అన్నమాట. నెక్స్ట్ ఇవి కూడా మోల్డ్స్ అండి. మనకి ఐ లవ్ యూ అని చెప్పేసి వస్తాయి. అలాగే ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ బ్రో, ఐ లవ్ యూ సిస్ అని చెప్పేసి చాలా వస్తాయి అన్నమాట. ఒకటే చాక్లెట్ గా మనకి ఒక బార్ లాగా ఉంటుంది. సో దానికి బాక్సెస్ అయితే మనకి ఇలా వస్తాయండి. ఒకే బాక్స్, దాంట్లో ఒకటేగా మనం ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుందండి, చూడండి. నెక్స్ట్ ఇవైతే ఐ లవ్ యూ మోల్డ్ అనమాట. స్మాల్ ఎస్ఎంఎస్ బాక్స్ మోల్డ్. ఐ లవ్ యూ, అలాగే థ్యాంక్ యూ. ఇది వచ్చేసి హ్యాపీ రక్షాబంధన్. దీంట్లో కూడా మనకి చాలా వచ్చేసి ఉంటాయి అన్నమాట. విషెస్ వచ్చేసి ఉంటాయి, హ్యాపీ బర్త్డే కూడాను. ఇది వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవి కూడా సేమ్ ఎస్ఎంఎస్ బాక్స్లో మనము ప్లేస్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఇవైతే ఒకటే బార్ అనమాట. ఐ లవ్ యూ మామ్ అనేసి వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ సిస్ అండ్ ఐ లవ్ యూ బ్రో. ఇవైతే బార్స్ అండి. ఈ బార్స్ మనకి ఒక ఆర్ట్ లాగా వచ్చేసి ఉంటాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవైతే హ్యాపీ రాఖీ అని మనకి ఇలాగా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఇమేజ్ లాగా వచ్చేసి చాలా బాగున్నాయండి ఇవి కూడాను. ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే ఎస్ఎంఎస్ బాక్స్ మోల్డ్స్ అండి. ఇదైతే వినాయక చవితికి మోల్డ్ అండి. మనకి ఇలాగా ఒక గణపతి వచ్చేసి గణపతి బొప్ప మోరియా అనేసి ఇక్కడ మనకి ట్యాగ్ వచ్చేస్తుంటుంది. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ హ్యాపీ దివాలి స్మాల్ బార్ అన్నమాట. నెక్స్ట్ సేమ్ హ్యాపీ దివాలి ఎస్ఎంఎస్ బాక్స్ లోకి. సో ఇది కూడా హ్యాపీ రక్షాబంధన్ కి. ఇది కూడా చాలా బాగుంది. ఈ మోల్డ్స్ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారండి, సో స్టాక్ లేవు. నెక్స్ట్ ఈ మోల్డ్ డాడ్ అండ్ మీ అనేసి వచ్చేస్తుంది. అంటే హ్యాపీ ఫాదర్స్ డే కానీ అలాగా, అండ్ డాడీ బర్త్డేస్ కానీ ఇలాంటి బార్స్ యూస్ చేసుకోవచ్చు అండి, గిఫ్ట్గా కానీ అలాగా. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది సేమ్ ఐ లవ్ యూ మామ్ అని వచ్చేసి ఉంటుంది. ఇది కూడా మనకి మదర్స్ డేకి హ్యాపీ మామ్ అని వచ్చేసిందండి. సో చాలా బాగుంటుంది మదర్స్ డేకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, బర్త్డేస్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాపీ దివాలి మోల్డ్ అండి. సో మనకి ఇక్కడ హ్యాపీ దివాలి అనే విషెస్ వచ్చేసి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్చర్స్ లాగా వచ్చి ఉంటాయి అనమాట. ఇది కూడా దివాలి విషెస్ కి చాలా క్యూట్ గా ఉంది మోల్డ్స్ అయితే. ఇది కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ మోల్డ్ 2 బార్స్ వచ్చేసి ఉంటాయి. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే మోల్డ్ అండి. ఇవైతే స్మాల్ లవ్ షేప్ వచ్చేసి, ఇవి కూడా చాలా మంది పీవీసీలో అడిగారు ఇంతకు ముందు, కానీ ఇవైతే ఇంతకుముందు అవైలబుల్ లేవండి. మనకి సిలికాన్లోనే ఒక్క బార్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇది కూడా దివాలి మోల్డ్ అండి. మనకి ఇలాగా దీపాలు వచ్చేసి కింద విషెస్ వచ్చేసి చాలా బాగుంది. సో మోల్డ్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ విషెస్ బాక్స్ అండి. ఇందా చూపించాను కదా మోల్డ్స్, ఐ లవ్ యూ బ్రో, ఐ లవ్ యూ సిస్, ఐ లవ్ యూ మామ్ అనేసి. సో వాటికి ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ లిప్ మోల్డ్, లిప్ బాక్సెస్ అండి. నెక్స్ట్ ఇలాగా లవ్ బాక్సెస్. ఇవన్నీ కూడా స్మాల్ చాక్లెట్స్ మనం ప్యాక్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటాయి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే మనకి బేకరీస్లో కానీ ఎక్కడైనా
వేసేసుకొని ప్యాక్ చేసి ఇవ్వచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి, అలాగే అట్రాక్టివ్గా ఉంటాయి పిల్లలకు కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ బాక్స్ అండి, మనకి 6 క్యావిటీ అనమాట. దీంట్లో ఫెర్రర్ రోచర్ చాక్లెట్స్ కానీ రౌండ్ చాక్లెట్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటాయి, అలాగే స్వీట్స్ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ రాఖీ వండి రాఖీ SMS బాక్సెస్, ఇవి 2 లైన్ అనమాట. సో మనకి ఇలా వస్తుంది పైన. ఆల్రెడీ ఇది కూడా నేను వీడియో పెట్టున్నాను ఎలాగ ప్రిపేర్ చేయాలి అనేసి. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఫోల్డ్ చేయాలండి ఇవన్నీను. దాని లోపలికి మనకి ఇలా వస్తుంది. అండ్ పైన మనకి మెసేజ్ పెట్టిన తర్వాత మనకి కింద ఇట్లా పడిపోకుండా పైన మనకి మళ్ళీ ఇట్లాంటి కవర్ ఒకటి వస్తుంది. సో ఇదంతా మనకి ఒక సెట్ లాగా వస్తుంది, అదంతా మనకి ఒక సెట్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇదైతే 3 లైన్ SMS బాక్సెస్ అండి. సో మనకు కూడా సేమ్ అవి కూడాను అలానే వస్తాయి అన్నమాట. ఇలాగా 3 లైన్ వచ్చేసి ఇవి వస్తాయి. ఆ తర్వాత వాటి పైకి మనకి కవర్స్ ఇలాంటివి ఇలా వస్తాయి. మనకి లవ్ సింబల్స్తో వస్తాయి. ఏదైనా విషెస్ మనకి లవ్ ప్రపోజ్ కానీ లేదు అంటే నార్మల్గా హ్యాపీ బర్త్డే కానీ ఏదైనా కానీ విషెస్ నార్మల్గా దీంట్లో కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకి ఇది కూడాను 2 లైన్స్ అనమాట. ఇవైతే బర్త్డే బార్స్ అండి, బర్త్డే SMS బాక్సెస్. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇవైతే మనకి న్యూగా వచ్చాయి. సేమ్ అవి కూడా 2 లైన్ SMS బాక్సెస్ అండి. నెక్స్ట్ బార్ బాక్సెస్. ఇవి బార్ బాక్సెస్ అయితే ఎక్కువ అడిగింది రాఖీ బార్ బాక్సెస్ అండి. సో ఆ రాఖీ బార్ బాక్సెస్ అయితే ప్రజెంట్ నాకు దొరకలేదు, అవైలబుల్ లేవన్నమాట ఎక్కువ. అవి మనకి ప్లెయిన్గా బార్ బాక్సెస్ అనేవి మనకి విషెస్ ఏం లేకుండా ప్లెయిన్గా అయితే దొరికాయండి. సో వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే హ్యాపీ బర్త్డే అనేసి బార్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి బాక్సెస్ అండి. ఫస్ట్ అయితే మనకి ఈ గ్రీన్ కలర్ వస్తుందండి. ఈ గ్రీన్ కలర్ మనకి కింద వస్తుంది అనమాట. సో పైన మనకి ఇలాగా స్లైడింగ్ బాక్స్ లాగా లోపలికి పెట్టుకోవాలి. సో ఇది కూడా చాలా బాగుంది, పైన అంతా ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. సో మీకు ఈ కాస్ట్లు అవన్నీ కూడాను నాకు మెసేజ్ చేస్తే చెప్తానండి. ఈ వీడియోలో చాలా ఐటమ్స్ కాబట్టి చెప్పడం కుదరదు. సో ఆ బాక్స్ మనకి లుక్ అయితే ఇలా వస్తుంది, చూసారు కదా. సో మనకి ఇలాగైతే ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ ఇదైతే 6 క్యావిటీ అండి. మనకి ఇలాగా 6 క్యావిటీ చాక్లెట్స్ పైన మనకి పడిపోకుండా కూడాను మనకి ఇలా ఇచ్చారనమాట. చాలా బాగుంది. సో సింపుల్గా అండ్ ఏదైనా బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కానీ దేనికైనా కానీ అసలు చాలా బాగుంటుందండి. లుక్ వైజ్ అయితే క్వాలిటీ బాక్సెస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ అయితే ఈ గోల్డ్ కలర్ అండి. ఈ గోల్డ్ కలర్ ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా 6 క్యావిటీ. సేమ్ దీనికి కూడా మనకి లోపలే ఇలా వస్తుంది క్యావిటీ అండ్ మనకి ఇలాగా మూత కూడా వస్తుంది. సో ఇలాగా ఈ బాక్స్ కూడా చాలా బాగుంది. పైన అండ్ మనకి కింద ఈ ఫోల్డ్ ఎలా చేయాలి అనేది కూడా నేను SMS బాక్స్ ఫోల్డింగ్ వీడియోస్ అన్నీ పెట్టున్నానండి. సేమ్ అదే మాదిరి వీటిని కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే మనకి ఆర్ బాక్స్ లాగా అంటే పొడుగ్గా ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనం ఇలాగా తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అండి 10 క్యావిటీ అనమాట. అండ్ లోపల మనకి ఇది కూడా మూతలాగా వస్తుంది. మనకి చాక్లెట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండడానికి ఫిట్ అవ్వడానికి. ఇది మనకి గ్రీన్ అండ్ వైట్ గోల్డ్ మిక్సింగ్తో వచ్చింది అనమాట. 3 కలర్స్. చాలా బాగుంది ఈ బాక్స్ అయితే. ఎవరికైనా కొంచెం ఎక్కువ చాక్లెట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ బాగా యూజ్ అవుతాయి. అలాగే రాఖీకి కూడా మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ కూడా నేను తెప్పించడానికి ట్రై చేస్తానండి త్వరలో, ఒక 2 డేస్లో.
ఆ స్టిక్కర్స్తో మనం ఫోల్డ్ చేసేసి చాక్లెట్స్కి రాఖీ స్టిక్కర్స్ చాలా బాగుంటుంది, రిచ్గా చూడడానికి. నెక్స్ట్ అయితే బాక్సెస్ అండి. ఇది మనకి చూడడానికి గోల్డ్ బాక్సెస్ లాగా ఉంది కదా, చైన్లు మనకి నగలు వచ్చేదానిలాగా, కానీ చూస్తే చాక్లెట్ బాక్స్ అండి. ఎంత క్యూట్గా ఉందో చూడడానికి. ఇది కూడా సేమ్ ఇలాగానే స్లైడ్ అనమాట. సో 5 క్యావిటీ అనమాట. ఇది 5 చాక్లెట్స్ పడతాయి. సేమ్ దీని లోపలికి కూడా మనకి అన్ని ఇప్పుడు తెప్పించిన అన్నిటికి కూడా మనకి ఇలాగా క్యాప్స్ అయితే వచ్చాయండి. సో మీకు కాస్ట్లు అవి అన్నీ కూడా నాకు మెసేజ్ చేస్తే చెప్తాను. కింద కామెంట్స్ అయితే అవే వస్తాయి, కాస్ట్ చెప్పండి అనేసి. సో ఇదండి ఈ బాక్సు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ బాక్స్ అండి. సో ఇలా వస్తుందన్నమాట సింపుల్గా. ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది లోపల. మనకి లోపల ఇది ఎందుకు ఇచ్చారు అంటే దీంట్లో మనం రాఖీ పెట్టుకోవచ్చు అండి. రాఖీ అలాగే కుంకుమ ఉంటుంది కదా, వాటిని మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే బార్స్ అనేవి 2 బార్స్ కానీ 3 బార్స్ కానీ, లేదు అంటే స్వీట్స్ కానీ, మీకు బ్రదర్కి ఆర్ సిస్టర్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేసుకొని స్మాల్ది అయితే గిఫ్ట్గా ఇవ్వచ్చు. దీని లోపల మనకి ఈ బార్డ్స్ ఉన్నాయి కదండి, ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి హ్యాపీ రాఖీ అని వచ్చేసి. సో మీరు ఇట్లా కాదు అంటే నార్మల్ యూస్ చేసుకోవాలన్నా కానీ నార్మల్ చాక్లెట్స్ కూడా మీరు ఇక్కడ ఒక్కొక్కటి ప్లేస్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్కువగా మెయిన్గా విషెస్కి అండ్ రాఖీకే యూజ్ అవుతాయి అన్నమాట ఈ బాక్సెస్. సో ఇప్పుడు ఇలాగా రాఖీ ఉంది కదా, ఈ రాఖీకి కూడా ఒక స్టోరీ ఉందండి. ఈ రాఖీ చూస్తున్నారు కదా, దీన్ని నేను 3 ఇయర్స్ బ్యాక్ మా బ్రదర్కి కట్టాలని చెప్పి తీసి పెట్టాను అనమాట. వాడు ఫారెన్లో ఉంటారు. సో ఇక్కడికి ఎవరో వేరే వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపించాలని చెప్పేసి దీన్ని తీసి పెట్టాను రాఖీ. అండ్ అలాగే ఒక పేపర్లో ఇలాగా కుంకుమ వేసి పంపిద్దాం అనుకున్నాను. సో అది లాస్ట్కి ఏమైందంటే అది ఆగిపోయింది అనమాట, తీసుకెళ్ళలేదు. సో ఇంక అది ఇయర్ అయినా కడదాము అని చెప్పేసి ఇంక దీన్ని ఇలానే పెట్టుకొని ఉన్నాను. సో ఆ రాఖీ అనమాట ఇంట్లో ప్రజెంట్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగా రాఖీస్ వస్తాయి కదా, దాన్ని మనము ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఇలా ఉంది కదా, ఇలాగండి ఇలా ప్లేస్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర కుంకుమ బరినిలాగా స్మాల్ దొరుకుతాయి కదా, వాటినైనా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా పేపర్లో అయినా ఇలా పెట్టేసి అండ్ దీంట్లో చాక్లెట్స్ వేసుకొని కూడా మనము ఇవ్వచ్చు. సో నేను ఈ బాక్సెస్ అన్నీ కూడా నేను మీకు కావాలి అంటే కామెంట్స్లో అడగండి. ఇవన్నీ కూడా నేను ఎలాగ మనకి లోపల చాక్లెట్స్ ప్లేస్ చేసుకోవాలో అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో పెడతాను. ఇదండి ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మెయిన్ అడిగింది రాఖీ బార్ బాక్సెస్ అయితే అవే మిస్ అయిపోయాయండి. సో వైట్ కలర్ బాక్సెస్ వస్తాయి, లోపల స్టిక్కరింగ్తో మనమైతే గిఫ్ట్గా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో అవైతే నేను పిక్స్ అయితే షేర్ చేస్తానండి. బాక్సెస్ అయితే ప్రజెంట్ ఇంకా రాలేదు, వస్తాయి 1-2 డేస్లో. సో పిక్స్ పెడతాను. మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే ఖచ్చితంగా ఇన్స్టాలో అయితే నాకు మెసేజ్ చేయండి. చాలా లిమిట్గా అయితే ఉంటాయండి మెటీరియల్స్, ఎప్పుడు ఎక్కువ తెప్పించను అనమాట. సో లిమిట్గా ఉంటాయి కాబట్టి ఎవరైతే ముందు అడుగుతారో పంపిస్తారో వాళ్ళకి మాత్రమే వెళ్తాయి అన్నమాట. సో మిగతా వాళ్ళకి వెళ్ళలేదు లేవని చెప్పానని చెప్పి ఫీల్ అవ్వకండి.